హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుసుమ. ఇవాళ మన రెసిపీ అందరి ఫేవరెట్ దోసకాయ చట్నీ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకొని చేతి చెక్ చేసి సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిటికెడు మెంతులు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక గుప్పెడు శనగగింజలు వేసుకోండి. అందులోనే 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయండి, అన్నీ కలుపుతూ. ఇప్పుడు 5 లేక 6 పట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అయ్యే పని లేదండి. ఒక నిమిషం పాటు లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులో చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, 1 పావు స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం ఒకసారి కలిపాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. రెండు నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఈ టైంలో ఒకసారి తిప్పి స్టవ్ బంద్ చేసుకోండి. ఈ టమాటా మిశ్రమాన్ని అంతా పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమాన్ని అంతటిని అందులో వేసి రుచికి సరిపోను ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా మెత్తగా పొడిలా అయిపోయింది. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు మనకు చట్నీ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అంతటిని ముక్కలకి బాగా పట్టించండి. దీనివల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చట్నీని ముక్కల్లో వేసి 2 మిక్స్ అయ్యే వరకు కలపండి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి, 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి బాగా వేపండి. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకుందాం. ఫైనల్లీ దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి.
నా ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.